జైభీములు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోనికి పెన్షన్ అసోసియేషన్ భవనం నందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణటువంటి సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కుల వివక్షను అడరానితనాన్ని రూపుమాపటానికి ప్రపంచవ్యాప్తంగా కూడా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే సతీ సహగమనం, అదేవిధంగా విద్యాభివృద్ధికి, అదేవిధంగా సత్యశోధన అనే పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉండి ఈ యొక్క థామస్ వెయిట్ రాసినటువంటి మానవ హక్కులు అనే పుస్తకాన్ని వాళ్ళ బతుతో పాటు చదివి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కుల వివక్ష ఏ విధంగా ఉంది అని చెప్పి ఆమె ప్రేరేపితురాలై యొక్క సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా చదువు చెప్పడానికి ఆమె పూణేలో 1848 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున ఆమె పాఠశాలను స్థాపించి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రచయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మహానుభావురాలు మన ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో మొట్టమొదటిగా అంబేద్కర్ కంటే ముందుగా ఏమో రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే కుల వివక్ష తాండ్రిల్లుతో ఉంది. కానీ అప్పట్లో ఇంతకంటే పెద్దగా కుల వివక్ష ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆమె స్త్రీల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కూడా ఆమె చదువు చెప్పి చదువుల తల్లిగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే ఆమె చేసిన గొప్పతనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెను స్మరించదవ జయంతి సందర్భంగా ఆమె శుభాకాంక్షలు